ఈ ఆగ్నేయం బ్లాకులో ఒక కుటుంబం ఉందనుకోండి. ఆ కుటుంబంలోకి ఆడవాళ్ళు కూడా సంతానం ఉన్నారనుకోండి. కుటుంబంలో ఆ తల్లిదండ్రులకు ఆడ సంతతి కూడా ఉన్నప్పుడు రెండవ కుమార్తె విషయంలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆమె చదువు కానీ ఆరోగ్యం కానీ లేక ఇతర ఏదైనా అన్ని సక్రమంగా ఉండొచ్చు. ఉన్నప్పటికీ పెళ్ళి అయిందనుకోండి, ఆమెకు పెళ్ళి అయినప్పుడు చిన్న వయసులోనే ఆమె భర్త నుంచి విడిపోవడము లేదా చనిపోవడము లేదా కుటుంబ కలహాల వల్ల అది ఏదైనా గురేసుకోవడము, మందు తినడము, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్గా కాల్చుకోవడము, ఇటువంటివి కూడా జరిగేదానికి రెండవ కుమార్తె మీద ఈ రకం కూడా జరిగేదానికి అవకాశాలు, లేదా వివాదంగా ఉండి ఇద్దరు కోర్టుకు పోయి పోలీస్ స్టేషన్కి పోయి విడిపోవడం కూడా జరగచ్చు. సో వీటిలో ఏదో ఒకటి ఆ రెండవ కుమార్తె మీద ఆగ్నేయం బ్లాకులో ఉన్న తల్లిదండ్రులకు రెండవ కుమార్తె ఆమె మీద మాత్రమే ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఇది రెండవ కుమార్తె మీద. కుమారులు ఉంటే కుమారుల మీద. తర్వాత ఈ ఆగ్నేయం బ్లాకులో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు అనుకోండి, ఒక గవర్నమెంట్ సర్వీస్ చేస్తాండి, ఒక ఉద్యోగి ఉన్నాడు అనుకో, ఖచ్చితంగా ఆ ఉద్యోగి ఏసీబీ ట్రాప్ కావాల్సింది. ఖచ్చితంగా ఏసీబీ ట్రాప్ అయ్యి ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని అవమాన పాలయ్యి వితండవాదంగా తయారయ్యి, వితండవాదం ప్రపంచమంతా ఒక రూట్లో పోతుంటే ఆయన ఒక రూట్లో పోతుంటాడు. సో ఖచ్చితంగా ఈ బ్లాకులో ఉండే ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఏసీబీ ట్రాప్లో పడాల్సిందే. సో అది పాఠకులు కూడా పూర్తిగా గమనించాల్సింది. తర్వాత ఈ బ్లాకు అంటే ఇటువంటి బ్లాకులో ఇంతసేపు మనం ఇండ్ల గురించే చెప్పినాం, ఇంట్లో కుటుంబం గురించి చెప్పినాం. అవి కాకుండా సినిమా హాళ్ళు, ఫ్యాక్టరీలు, తర్వాత అంగళ్ళు, ఇంకా వ్యాపార స్థలాలు ఏవైనా ఉంటాయి ఈ ఆగ్నేయ బ్లాకులో. అవన్నీ కూడా వాళ్ళు ఆ ప్లేసులో ఉండే ఏవైనా కూడా ఫ్యాక్టరీలు కానీ ఏమన్నా కానీ సినిమా హాల్ కానీ అన్నీ కూడా వివాదంగా ఉంటాయి. అన్నీ వివాదంగా ఏర్పడి లాస్ట్కు మూతపడతాయి. ఏది ఆగ్నేయం బ్లాకులో ఉండే వాటికి మాత్రమే నేను చెప్పేది. ఏదన్నా ఉంది. తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయనుకోండి, ప్రభుత్వ కార్యాలయాలు ఎన్నో రకాల ఆఫీసులు ఉంటాయి. అవన్నీ కూడా ఆగ్నేయం బ్లాకులో ఉన్నాయనుకోండి. ఒక కార్యాలయం ఆగ్నేయం బ్లాక్, ఒక పాఠశాల ఉంది ఆగ్నేయం బ్లాకులో. ఈ పాఠశాలలో ఉండే వాళ్ళు కూడా అక్కడ ఉండే ప్రధానోపాధ్యాయులు అనేక రకాల చిక్కులు, ఉద్యోగం చేస్తుంటే రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. సో వాళ్ళు కూడా స్కూల్ అది, ఆ స్కూల్లో కూడా ఆ ఉపాధ్యాయుల మీద కూడా ఈ ఆగ్నేయ ఎఫెక్ట్ ఇచ్చి వాళ్ళు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడేదానికి 100కి 100 రూపాయలు అవసరం. తర్వాత కార్యాలయాలు అంటే కార్యాలయాల్లో ఏసీబీ ట్రాపింగ్ జరుగుతుంటాయి. సో ఆ కార్యాలయాల్లో ఉండే వాళ్ళకు కూడా ఏసీబీ ట్రాపింగ్ జరిగి ఉద్యోగాలు పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఆగ్నేయం బ్లాకులో ఆఫీసు ఉన్నప్పుడే నేను ఇదంతా మాట్లాడుతుంటుంది. ఈ రకంగా ఆగ్నేయ బ్లాక్ అనేది అంత చెడ్డది. తర్వాత ఇదంతా ఒక గ్రామం అనుకోండి, ఇదంతా ఒక యూనిట్, ఒక గ్రామం. ఈ గ్రామంలో ఏదో ఇల్లు అటు ఇటు అన్ని మధ్యలో అక్కడ ఇక్కడ ఉంటాయి. ఈ గ్రామం అంతటిలో ఆగ్నేయంలో ఒక ఇల్లు ఉంటుంది, ఏదో ఒక ఇల్లు ఉంటుంది, ఎవరిదో ఒక ఇల్లు ఆగ్నేయంలో, పూర్తి ఊరికంతటికీ ఆగ్నేయంలో. ఆ ఇంట్లో ఎవరు జీవనం చేస్తున్నారో వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఎక్కువ ఫైర్ యాక్సిడెంట్ జరిగేదానికి అవకాశాలు 100కి 100 భాగాలు ఉంటాయి. అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఆగ్నేయంలో ఉండే ఇండ్లకే జరుగుతుంటాయి. ఎలక్ట్రిసిటీ షార్టేజ్ రావచ్చు, వాళ్ళే అగ్గి పెట్టుకోవచ్చు, ఉరేసుకోవచ్చు. ఇట్లాంటి ఆగ్నేయం బ్లాకు ఈ ఊరికంతటిలో ఆగ్నేయంలో ఉండే ఇంట్లో కూడా ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి.
వాళ్ళు అక్కడే ఉండి అట్లే ఉంటే మొత్తం కుటుంబమే సర్వనాశనం అయిపోతుంది. ఆగ్నేయం బ్లాకులో ఉంటే మాత్రమే నేను చెప్పేది, మిగిలిన వాటికి కాదు. అది ఆ రకంగా ఫైర్ యాక్సిడెంట్స్ కూడా జరిగేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఆగ్నేయం బ్లాకులో. తర్వాత ఆ ప్రాంతము ఏదైనా ఒక విలేజ్ కానీ ఒక ప్రాంతము కానీ ఒకటి ఫిక్స్డ్ ఒక ప్రాంతంలో ఆగ్నేయంలో ఉండే ఇండ్లు కానీ స్థలాలు కానీ ఇవి కూడా కొంత వివాదంగా ఉంటాయి. వీటిని కూడా ఇచ్చిపెట్టేది ఏం లేదు అక్కడ. అవి కూడా కోర్టుకు తిరగడము, పోలీస్ స్టేషన్లు పోవడము, తగరలు, కబ్జాలు ఇటువంటివన్నీ ఆగ్నేయంగా ఉండే స్థలాలకు ఎక్కువగా ఉంటుంది ఎఫెక్ట్. ఇది ఆగ్నేయంకు. మరి ఇన్ని ఎఫెక్ట్ అండి మీరు చెప్తున్నారు. అసలు ఆగ్నేయం బాకు మంచే లేదా, దీంట్లో మంచే జరగదా అనే పాయింట్కి వచ్చినప్పుడు జరుగుతుంది, జరగకుండా ఏం పోదు. అయితే ఈ యొక్క ఆగ్నేయం బ్లాకులో హీటుకు సంబంధించినవి పెట్టినప్పుడు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏమా హీటు? సున్నం బట్టి, ఇటుకలు బట్టి దాంట్లో ఎప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, నిరంతరంగా ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ కార్నర్లో సున్నం బట్టీలు కానీ ఇటుక బట్టీలు కానీ ఇవి ఉన్నప్పుడు అవి బ్రహ్మాండంగా జరుగుతాయి. అతను ఊహించని రీతిలో అతను మంచి స్థితివంతుడైపోతాడు. ఆగ్నేయం బ్లాక్లో హీట్ ప్రొడ్యూస్ చేస్తే అటువంటి ఫలితాలు ఉంటాయి. ఇకపోతే ఇంకా హీటుకు సంబంధించినట్టు ఏదైనా టీ కొట్టులో కూడా జరుగుతుంది. చిన్న రూమ్ ఉందనుకోండి, ఆగ్నేయం బ్లాక్లో తీసుకొని ఉంటాడు. టీ కొట్టు ఉంటే కనుక ఆ టీ కొట్టులో ఆగ్నేయంలో పొయ్యి పెట్టుకున్నప్పుడు అతనికి బాగా జరుగుతుంది. కొంత పీరియడే, లాంగ్ రన్ కాదు ఇది. ఏది కూడా ఆగ్నేయం బ్లాక్లో ఎవడైనా పోతాడాల్సిందే. కొంతకాలం అయితేనే పోతాల్సిందే, నెక్స్ట్ టికెట్ మళ్ళీ నెక్స్ట్ ఒకటి రావాల్సిందే. కానీ ఆ పీరియడ్లో హీట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ కార్నర్లో కానీ ఆ మొత్తం గదిలో కానీ ఆ ప్రాంతంలో కానీ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు విపరీతంగా డెవలప్ అవుతాడు. తర్వాత లాండ్రీ కూడా పెట్టుకోవచ్చు. లాండ్రీలో ఎప్పుడు దాంట్లో హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో హీటుకు సంబంధించిన ఏవి పెట్టినా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ. కానీ కుటుంబము అనేటప్పటికీ నువ్వు ఎంత దాంట్లో వాస్తుపరంగా పెట్టినప్పటికీ ఉత్తరం వదిలి తూర్పు వదిలి దాని ఆయం కట్టి దాని యొక్క చదరము అన్ని కోణాల్లో మనం వాస్తుపరంగా ఇల్లు కట్టినా ఆ ఇల్లుకు ఆగ్నేయం ఎఫెక్ట్ తప్పదు. కాబట్టి ఈ ఆగ్నేయం యొక్క ఈ విషయాలన్నీ గమనించుకొని పాఠకులు దాన్ని అనుసరించి దానికి తగ్గట్టుగా అంత ప్రవర్తించడం మంచిది. కాబట్టి వీటి జోలికి పోకుండా ఉండడం మంచిది. ఆగ్నేయ బ్లాకులు కానీ ఆగ్నేయ స్థలాలు కానీ ఆగ్నేయ ఇళ్ళు కానీ వీటి జోలికి పోకూడదు.